లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 30 ఆదర్శ పోలింగ్ కేంద్రాలతో పాటుగా అటు మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మరో 10కి పైగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వృద్ధులకు, మహిళలకు, దివ్యాంగులకు, అటు యువ ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రత్యేకంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా షామియానాలు, మౌలిక వసతులను కల్పించారు. ఇక మహిళా ఆదర్శ పోలింగ్ స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందిచే ఓటింగ్ సరళిని కొనసాగిస్తున్నారు. అటు యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలు యువ ఉద్యోగ సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలపై ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. మొత్తంగా 16,32,093 మంది ఓటర్లు ఓటు వేసుకునేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్ల సంఖ్యను పెంచడం కోసం అయితే ఆదర్శ పోలింగ్ కేంద్రాలను అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 30 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా యువ ఓటర్లను కూడా ఆకర్షించేందుకు యువ పోలింగ్ కేంద్రాలను, అదేవిధంగా మహిళలను ప్రత్యేకంగా ఆకర్షించడం కోసం అయితే అటు మహిళా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు కూడా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. వాటిలో ప్రత్యేకంగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వాళ్ళందరికీ కూడా వీల్ చైర్లు, అదేవిధంగా అక్కడ వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మీరు విజువల్స్లో చూస్తున్నారు, అక్కడ ఏదైతే ఓటర్లను ప్రత్యేకంగా పెంచేందుకు, అంటే ఓటర్ శాతాన్ని పెంచేందుకు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. షామియానాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏదైతే దివ్యాంగ ఓటర్లకు సంబంధించినటువంటి వీల్ చైర్లను కూడా ప్రత్యేకంగా వారైతే పోలింగ్ కేంద్రాలకు రానియడంలో వాళ్ళకి ప్రత్యేకంగా తరలించేందుకు కూడా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే హోమ్ ఓటింగ్ ద్వారా కూడా ఎటు దివ్యాంగులకు, అదేవిధంగా రాని వారికి, అయితే ఓటింగ్ స్టేషన్కి పోలింగ్ స్టేషన్కి రాని వారి కోసం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే హోమ్ ఓటింగ్ను కూడా ఏర్పాటు చేసి కంప్లీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రత్యేకంగా పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సెక్టర్ ఆఫీసర్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు పోలింగ్ అంటే ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, దాదాపుగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 30 ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా దివ్యాంగుల కోసం ఈ సెక్టార్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? దివ్యాంగులకి ఇక్కడ 317లో మనకి రాజనగర్ హై స్కూల్లో ఉందండి దివ్యాంగుల ఆదర్శ పోలింగ్ స్టేషను. 317 పిఎస్ నెంబరు. దీంట్లో మనకి ఒక 4 వీల్ చైర్లు అవి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్రెయిలీ లిపిలో వీళ్ళకి ప్రతి బ్యాలెట్ యూనిట్కి మనము 3 బ్యాలెట్ యూనిట్స్కి వివిధ రకాల లైన్లలో వాళ్ళకి, అంటే బ్రెయిలీ లిపిలోనే వాళ్ళకి కనపడేటట్టుగా మనం స్టిక్కర్స్ ఒకటి తయారు చేసి దానికి వేయడం జరిగింది. అదేవిధంగా మనం ఓటర్ స్లిప్స్ కూడా బ్రెయిలీ లిపిలో వాళ్ళకి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆదర్శ పోలింగ్ బూత్ని కూడా ప్రత్యేకంగా మనము తీర్చిదిద్ది వాళ్ళకి అక్కడ హెల్పర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా మనం ఓటింగ్ వేసే విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అంటే ప్రధానంగా ఇక్కడ సంబంధించినటువంటి, అంటే వారికి ఆరోగ్యానికి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా శానిటేషన్కి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనం ఇక్కడ పోలింగ్ స్టాఫ్కి వచ్చేసి టాయిలెట్స్ దాదాపు ఒక 10 టాయిలెట్స్ వరకు ఉన్నాయండి. అంటే ఇక్కడ 2 లొకేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా, హై స్కూల్ ఒకటి, ప్రైమరీ స్కూలు. వీటికి సపరేట్గా జెంట్స్ టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్ అన్ని సపరేట్గా పెట్టామండి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంది. అదేవిధంగా వాష్రూమ్స్ కూడా దాదాపు సపరేట్గానే పెట్టడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి ఫెసిలిటీస్ చేయడం జరిగిందండి. అంటే ప్రధానంగా ఈ ఓటర్ను అంటే పోలింగ్ స్టేషన్ తరలించడం కోసం ప్రత్యేకంగా వాహనాలు లాంటివి ఏర్పాటు చేశారు ఈ కేంద్రం ద్వారా? అంటే వాహనాలుగా అనేది ఏం లేదండి. ఇక్కడ మేమేంటంటే బిఎల్ఓల ద్వారా మనం ఎక్కువగా వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ఓటర్ స్లిప్లను పంచి మీకు ఇక్కడ ఓటు ఉంది, మీరు ఓటు వేసుకోండి, పొద్దున 7 నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఓటు వేసుకోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ షామియానా ప్లస్ చైర్స్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే హాట్ వెదర్లో వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా వృద్ధులకి కానీ పెద్దవాళ్ళకి కానీ దానికోసమని టెంట్లు, చైర్స్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇటుపక్క మనం ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్, అదేవిధంగా
వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి బిఎల్ఓస్ని వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అంటే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇది 30 ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ సరళిని కూడా పెంచేందుకైతే ఇదెంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి సౌకర్యాల విషయంలో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం. వారికి సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఓటు వేసే విధానంలో బ్రైలీ లిపిలో కూడా వాళ్ళకి సహకారాన్ని అందించడానికైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 1895 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఈ 30 ఆదర్శ పోలింగ్ కేంద్రాలను మాత్రం యువ ఓటర్లు అదేవిధంగా మహిళా ఓటర్లను ప్రత్యేకంగా ఆకర్షించేందుకైతే ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా అధికారులను కూడా ఏర్పాటు చేశారు. అటు పోలీస్ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఇది పోలింగ్ సరళి ప్రశాంతంగా సాగేందుకైతే ఏర్పాటు చేశామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.